మంగళగిరి నిడమర్ రోడ్లో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ సాధారణ సమావేశం డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం ఉదయం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఎంసీ సెక్రటరీ ప్రభారాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యారావు, పాలకవర్గ సభ్యులు బైరబోయిన పద్మావతి, మేడిశెట్టి కిషోర్, ఎండ్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, జగ్గారపు నాగకుమారి, మన్యం మల్లేశ్వరి, నక్కా రాజేశ్వరి, షేక్ తస్లీం, ఉయ్యాల శ్రీనివాసరావు, వల్లభాపురం స్వర్ణకుమారి, నల్లగొండ పరమేశ్వరరావు, నైనాల లావణ్య, మంగళగిరి పిఎస్సిఎస్ చైర్పర్సన్ గాదే పిచ్చిరెడ్డి హాజరు కాగా టీడీపీ నాయకులు బైరబోయిన శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అక్టోబర్ నెలకు సంబంధించిన ఆదాయ వ్యయాలపై సమీక్షించి ఆమోదం తెలిపారు. అక్టోబర్ నెలకు సంబంధించి మొత్తం ఆదాయం 20,23,550 రూపాయలు కాగా మొత్తం వ్యయం 12,23,461 రూపాయలు అయింది. ఈ మేరకు ఆయా అంశాలపై చర్చించి సమావేశం ఆమోదం తెలిపింది. తొలుత మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో 37,70,000 విలువైన పలు అభివృద్ధి పనులు మరమ్మతులకు గాను శంకుస్థాపన శిలాఫలకాన్ని ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, పాలకవర్గ సభ్యులు సెక్రటరీతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యారావు, మంగళగిరి పిఎస్సిఎస్ చైర్పర్సన్ గాదే పిచ్చిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఆమోదించిన ఈ నిధులతో మార్కెట్ యార్డ్లో అత్యవసర మరమ్మతులు, రైతు సదుపాయాల మెరుగుదలకు సంబంధించిన పలు పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని వారు పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్లో పాత భవనాలు దెబ్బతినడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్యులు, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ సత్వరమే స్పందించి ఈ నిధులను మంజూరు చేయటం రైతుల సంక్షేమంపై వారికి గల ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు మన మంగళగిరి మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా 37,70,000 రూపాయలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్ ఫండ్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడం, ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రైతులు ప్రభుత్వం అనేది, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు. రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ సంక్షేమంగా రైతులకి కావాల్సిన గోడౌన్స్ అనేక మరమ్మతులు ఉండటం వల్ల వాటన్నిటికీ కూడా ఈ అమౌంట్ని శాంక్షన్ చేసినందుకు మన స్థానిక శాసనసభ్యులు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మన మార్కెట్ యార్డ్లో కూడా 37,70,000 రూపాయలు ఆయన సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ కమిటీలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మంగళగిరి మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి అలాగే బిల్డింగ్లు కట్టి చాలా సంవత్సరాలు అవటం వల్ల ఇక్కడ వర్షం పడ్డప్పుడు రైతులు నిల్వ చేసుకున్న ధాన్యం కానీ అలాగే రైసు కానీ తడిసిపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారని మార్కెట్ యార్డ్ కమిటీ దృష్టికి రావడం జరిగింది, చైర్మన్ గారి దృష్టికి. దాన్ని పరిగణలో తీసుకొని చైర్మన్ గారు ప్లస్ కమిటీ సభ్యులందరం కూడా మా యువనేత స్థానిక శాసనసభ్యులు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. తీసుకెళ్లిన తరువుకే లోకేష్ గారు 37,70,000 రూపాయలు మరమ్మతుల నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ఆ మరమ్మతుల నిమిత్తం శంకుస్థాపన శిలాఫలకం ఇవాళ వేయటం జరిగింది. దీనికి సంబంధించి వర్కులు కూడా సాధ్యమైన తొందరలో కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ మార్కెట్ యార్డ్ కమిటీ మార్కెట్ యార్డ్ యొక్క అభివృద్ధికి అహర్నిశాలు కృషి చేస్తామని, అలాగే లోకేష్ గారికి మంచి పేరు తెచ్చి మార్కెట్ యార్డు అభివృద్ధి పదంలో నడిపే విధంగా రైతుల యొక్క సంక్షేమమే ఈ గవర్నమెంట్ యొక్క సంక్షేమంగా మేము కమిటీ అందరం కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద నడుచుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మరి మంగళగిరి మార్కెట్ యార్డ్ తరఫున చందు గారి నాయకత్వంలో మరి చైర్మన్ గా ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడం జరిగింది. మరి మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారి వారి యొక్క మరి సహాయ సహకారాలతో 37 లక్షల చిల్లర పైచీలకు ఇక్కడ ఈ రిపేర్లకి వీటికి అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఈ రోజు చందు గారితో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మరి గతంలో ఎప్పుడూ కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ఈ మంగళగిరి మార్కెట్ యార్డు అభివృద్ధిలోకి రావడం జరిగింది. ఈ స్థలాలు కొనడం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆలూరి నాగయ్య గారి నాయకత్వంలో మరి నేను వైస్ చైర్మన్ గా ఉండి ఈ జీడీసీఎంఎస్ నుంచి మన ఈ మార్కెట్ యార్డ్కి ఈ స్థలాన్ని బదిలీ చేయటం, అట్లానే తర్వాత కొన్ని బిల్డింగులు కట్టడం, ఇవన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే మంగళగిరి మార్కెట్ యార్డు గతంలో తాడికొండ కూడా ఉండేది. అది బైఫర్కేషన్ లో తాడికొండ చీలిపోయింది. అయినప్పటికీ కూడా మంగళగిరి మార్కెట్ యార్డు అభివృద్ధి కార్యక్రమంలో మరి భవిష్యత్తులో కూడా చందు గారి నాయకత్వంలో మరి ముందు ముందు లింక్ రోడ్లు కానీ ఇంకా అనేక విషయాల్లో కూడా మరి సహకరిస్తారు. దానికి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.